మంగళ గౌరి వ్రత కథ ప్రారంభం. పూర్వం ఒక బ్రాహ్మణ దంపతులు పెళ్ళయి చాలా కాలమైన సంతానం కలగని కారణంగా ఈశ్వరుని గురించి తపస్సు చేశారు. వారి తపస్సు ఫలితంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై అల్పాయుష్యుడైన కొడుకు కావాలా, 5వ తనం లేని కూతురు కావాలా అని అడిగారు. అప్పుడు వారు అల్పాయుష్యుడైనప్పటికీ కొడుకునే ఇమ్మని ప్రార్థించారు. అందులకు పరమేశ్వరుడు తదాస్తు అని అంతర్ధానమయ్యెను. శివుని వరము చేత అనతి కాలంలోనే ఆ బ్రాహ్మణ ఇల్లాలు గర్భం ధరించి ఒక చక్కని మగబిడ్డను ప్రసవించింది. తక్షణమే యమభటులు వచ్చి ఆ బిడ్డను తమతో తీసుకుపోబోయారు. బాలింతరాలైన బ్రాహ్మణ స్త్రీ బోరున విలపించింది. లేక కలిగిన బిడ్డ వీడు పురుడు తీరేదాకా ఆగి తదుపరి తీసుకువెళ్ళమని కోరింది. ఆ తల్లి కోరికను మన్నించి యమభటులు వెళ్ళిపోయి పురుడు తీరగానే వచ్చారు. అప్పుడు ఆమె, తండ్రులారా, మాటలు రానిదే మానవుడు కాలేడు గనుక మా శిశువు నోరారా అమ్మ నాన్న అని పిలిచే వరకు ఆగి ఆ ముచ్చట అయినాక తీసుకువెళ్ళమని ప్రార్థించింది. అందులకు ఆ కింకరులు సరే అని వెళ్ళిపోయారు. ఈ విధంగా అనేక కారణాలు చూపసాగింది. ఒక రోజున తల్లి బిడ్డకు తలంటుతూ త్వరలో మరల రాబోయే యమభటులను తలచుకుని దుఃఖించసాగింది. తల్లి విచారిస్తుందని తెలుసుకున్న బిడ్డ, ఎందుకమ్మా ఏడుస్తున్నావు అని అడగగా ఆమె జరిగినదంతయు వివరించినది. విషయం తెలుసుకున్న ఆ బాలుడు, అమ్మా, ఎలాగూ అల్పాయుష్కుడినయ్యాను, 10 కాలాలుండి పుణ్యం చేసే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు నాకు కాశీ వెళ్ళి రావాలని ఉంది గనుక నన్ను వెంటనే పంపించు. ఈ లోపల యమభటులు వస్తే నేను వచ్చేదాకా ఆగమను అని చెప్పి బయలుదేరాడు. బిడ్డను ఒంటరిగా పంపలేని తల్లిదండ్రులు అతనికి మేనమామను తోడిచ్చి కాశీకి పంపారు. వారిద్దరూ కాశీకి వెళుతూ మార్గమధ్యమంలో ఒక పూల తోటలో బస చేశారు. అదే వేళకు ఆ పూల తోటలో పూలు కోసుకునే నిమిత్తం వచ్చిన ఆ ఊరి రాజు కూతురు ఆమె చెలుల మధ్య తగవు వచ్చి ఒకరినొకరు తిట్టుకోసాగారు. అందుకు కోపగించిన రాజు కూతురు, నాకు ఈ రాత్రి పెళ్లి కాబోతూ ఉంది, అదిగాక మా అమ్మ శ్రావణ మంగళవారం నోము చేసుకొని నాకు వాయనం ఇస్తుంది, ఆ వ్రత మహిమ వల్ల తిట్లు ఫలించవు అంటూ చేతిలో పూలను నేల మీద పారబ్రోయగా ఆ పూలన్నీ తిరిగి చెట్ల కొమ్మలకు ఎగిరి అతుక్కుని పోయాయి. అది చూసిన బ్రాహ్మణ బాలుడు ఆ పిల్ల తన భార్య అయితే బాగుండును అనుకున్నాడు. ఆ రోజున రాజుగారు తన కూతుర్ని పెళ్లి కుమార్తెను చేయించారు. రాణి తన కూతురికి శ్రావణ మంగళవారం నోము వాయనమిచ్చింది. అందరూ పెళ్లివారి రాక కోసం ఎదురు చూడసాగారు. ఇంతలో పెళ్లి కుమారునికి ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్ల పెళ్లి మరొక ముహూర్తానికి వాయిదా వేయవలసినదిగా మగ పెళ్లి వారి నుండి కబురు అందుకున్నాడు. వివాహాన్ని వాయిదా వేయడం రాజుకు ఇష్టం లేదు. తాను నిశ్చయించిన ముహూర్తానికి వివాహం చేయకపోవడం వల్ల పరువు తక్కువగా భావించి పొరుగురికి చెందిన వారికి ఇక్కడ విషయం తెలియదనే తలంపుతో పూల తోటలో బస చేసిన మేనమామ మేనల్లులను ఒప్పించి ఆ మేనల్లుడికి తన కూతురినిచ్చి పెళ్లి జరిపించారు. ఆ రాత్రి కలలో పెళ్లి కూతురికి మంగళ గౌరీదేవి కనిపించి, అమ్మాయి, ఈ రాత్రి నీ భర్తకి పాము గండం ఉంది, జాగ్రత్తగా ఉండి ఆ పామును నీ తల్లి నీకు వాయనమిచ్చిన కుండలోనే పట్టి గట్టిగా మూత ఉంచమని ఆజ్ఞాపించింది. ఆ పెళ్లి కూతురు ఉలికిపడి లేచి చూసేసరికి అప్పటికే ఒక పెద్ద పాము బుసలు కొడుతూ పెళ్లి కొడుకు మంచం దగ్గరికి పాకుతూ కనిపించింది. వెంటనే రాజకుమార్తె అటక మీద ఉన్న నోముకుండను తీయబోయింది. అది అందని కారణంగా వరిని తొడపై నిలిచి ఆ కుండను దింపి పామునందులోకి పట్టి ఒక రవికెల గుడ్డతో దాని మీద గట్టి వాసన కట్టు కట్టి మరలా అటకపై భద్రపరిచి తాను నిశ్చింతగా నిద్రపోయింది. తెల్లవారే వేళ మేనమామ వచ్చి పెళ్లి కుమారుణ్ణి నిద్రలేపి తనతో కాశీ తీసుకువెళ్ళిపోయారు.
కొన్ని రోజుల అనంతరం అసలు పెళ్లివారు అట్టహాసంగా వచ్చారు. రాజు సంతోషంగా తిరిగి పెళ్లి ఏర్పాట్లు చేయబోగా రాకుమార్తె మాత్రం ఆ వివాహాన్ని ఇష్టపడలేదు. మొదటి ముహూర్తమున తాళిగట్టిన వాడే తన భర్త అని ప్రకటించింది. ఎవరెంత చెప్పినా మారు మనువుకు అంగీకరించలేదు. అసలు ఆ కాశీకి పోయిన వాడే నీ భర్త అనేందుకు నిదర్శనం చూపించు అని పెద్దలు అడిగారు. అందుకు ఆ రాకుమార్తె, తండ్రి, నువ్వు 1 సంవత్సరం అన్నదానం చెయ్యి, నేను ఆ సంవత్సరం అంతా తాంబూల దానం చేస్తాను, అనంతరం నీకు నిదర్శనం చూపిస్తాను అంది. అందుకు రాజు అంగీకరించాడు. తక్షణమే సత్రం నిర్మించి నిత్యం అన్నదానం చేయించసాగాడు. ఆ భోక్తలందరికీ రాకుమార్తె తాంబూల దానం ఇయ్యసాగింది. ఇంకొన్నాళ్లలో సంవత్సరం పూర్తవుతుండగా కాశీకి వెళ్ళిన మేనమామ మేనల్లుళ్ళు స్వగ్రామానికి తిరిగి వెళుతూ మార్గమధ్యమంలో పూర్వపు పూల తోటలోనే బస చేసి అక్కడి సత్రంలో భోజనాలు చేశారు. అనంతరం రాకుమార్తె వద్ద తాంబూల దానం పరిగ్రహిస్తుండగా ఆమె ఆ బ్రాహ్మణ యువకుడిని గుర్తుపట్టి అతని చేతిని పట్టుకుని, ఇతడే నా పెనిమిటి అని ఎలుగెత్తి పలికింది. పెద్దలు అందుకు రుజువు కోరగా పెళ్లినాడు పాత్రలో నుండి తీసి తన వద్ద భద్రపరిచిన ఉంగరాన్ని అతని వేలుకు తొడిగింది. అది సరిగ్గా సరిపోయింది. పిమ్మట ఆ రాత్రి కలలో మంగళగౌరి చెప్పిన పాము విషయం చెప్పి అటు తర్వాత పామును దాచి ఉంచిన కుండను తీసి చూపించగా అందులో పాము బంగారు పామై కనిపించింది. అన్ని రుజువులు సరిపోవడం వల్ల పెద్దలు ఆమె వాదనను అంగీకరించారు. రాజు యథావిధిగా వివాహం చేశారు. అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి ఆమె చేత శ్రావణ మంగళవారపు నోము నోయించి ఆ కాటుకను 1 భరణిలో భద్రపరిచి ఇచ్చింది. అక్కడ బ్రాహ్మణ దంపతులు బిడ్డ గురించిన వేదనతో ఎడతెగని కన్నీరు కార్చి ఆ కారణంగా అందులై సేవలు చేసేవారు కానీ క్షేమం అడిగేవారు లేక నిత్యం దుఃఖితులై ఉన్నారు. అటువంటి సందర్భంలో పెళ్లి కూతురితో సహా పెళ్లి కుమారుడి లాంఛనాలతో ఊరిలోకి వచ్చిన బ్రాహ్మణ యువకుడిని చూసి గ్రామస్తులందరూ విప్ర దంపతుల వద్దకు వెళ్ళి, మీ కష్టాలు తీరాయి, మీ కుమారుడు రాజవైభోగాలతో మీ కోడలిని తీసుకువస్తున్నాడు అని చెప్పారు. ఆ మాటతో వారికి ఆనందం కలిగిన నమ్మకం కలగని కారణంగా ప్రజలు తమని పరిహసిస్తున్నారని మరింత శోకగ్రస్తులయ్యారు. అదే సమయంలో ఆ బ్రాహ్మణ కుమారుడు తన భార్యతో సహా వచ్చి తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. జరిగింది తెలుసుకుని వాళ్ళు ఆనందించారు. కానీ కొడుకు కోడలిని చూసుకునే అదృష్టం లేనందున దిగులు పడగా రాకుమార్తె తనతో తెచ్చిన శ్రావణ మంగళవారపు నోము కాటుకను అత్తమామల కళ్ళకి పూసింది. అదే తడవుగా వాళ్లకు కంటి చూపు వచ్చి కొడుకుని కోడల్ని చూసుకుని సంబరపడిపోయారు. ఈ మహత్యానికి ఆశ్చర్యపడిన ఇరుగు పొరుగు వారంతా ఇంత మహిమ గలగడానికి ఏం నోము నోచావమ్మా అని అడగగా శ్రావణ మంగళవారపు నోము అని చెప్పిందామె. అది మొదలు ఊరిలోని మహిళలందరూ ఆ నోము నోచుకొని తరగని సిరులతో చెరగని సౌభాగ్యములతో చెప్పలేనంత కాలం సుఖ సౌభాగ్యాలు ఆనందిస్తూ జీవించారు. ఇదే కథని పాట రూపంలో పాడుతూ ఆచరించడం కొందరి సాంప్రదాయం. ఆ నోము మంగళగౌరి వ్రతంగా జరుపుకుంటూ ఉంటారు. శ్రావణ మాసంలో మంగళవారాలు ఈ నోము నోచుకుంటారు. ఈ నోము నోచుకునేటప్పుడు పఠించాల్సిన మంత్రం: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే జయంతి మంగళకాళి భద్రకాళి కపాలిని దీర్ఘక్షమా శివదాత్రి స్వాహా సదా నమోస్తుతే. ఇప్పుడు మంగళగౌరి వ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ మంగళగౌరి వ్రతం పార్వతీదేవికి అంకితం చేయబడింది. మంగళగౌరి పూజ, శ్రావణ మంగళగౌరి పూజ అనేది వివాహిత స్త్రీలు ఆచరించే ముఖ్యమైన వ్రతం. సంతోషకరమైన వైవాహిక జీవితం మరియు భర్త యొక్క దీర్ఘ జీవితం కోసం మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు.
పూజ కోసం 5 స్త్రీలను పిలిచి పూజ పూర్తి అయ్యాక వారిని సాక్షాత్తు మంగళగౌరిగా భావించి వారికి తాంబూలం సమర్పించాలి. ఈ మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో మంగళవారంలో ఆచరిస్తారు. కొత్తగా పెళ్ళైన స్త్రీలు మంగళగౌరి పూజను సంవత్సరాల పాటు నిర్వహించాలి. ఈ వ్రతాన్ని ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ స్త్రీకి యోగ్యుడైన భర్త లభిస్తాడని నమ్ముతారు.